హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో బీడ్స్తో శారీ కుచ్చు డిజైన్ చూపిస్తున్నాను. వాటి కోసం అయితే ఇలాంటి ఐరన్ బీడ్స్, అలాగే స్మాల్ సైజ్ వైట్ బాల్ బీడ్స్ తీసుకున్నాను. నేను ఫస్టే మార్కింగ్ ఇచ్చాను, 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు ఒక 10 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి నీడిల్ని మిడిల్లోకి వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఒక 3 ఇంచ్ లెంత్ ఉంచుకొని ఈ థ్రెడ్స్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి నీటిని మిడిల్లోకి తీసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎంత లెంత్ అయితే తీసుకున్నానో అంతే లెంత్ తీసుకొని ఈ థ్రెడ్స్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ స్మాల్ నీడిల్కి తీసుకొని దగ్గరగా నాట్ వేసుకున్నాను. దానిలోకి సిల్క్ థ్రెడ్స్ని తీసుకొని ఒక 2 ఐరన్ బీడ్స్ తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్స్కి దీని ద్వారా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇటువైపు ఉన్న థ్రెడ్స్ని ఈ జరీ థ్రెడ్లోకి తీసుకొని కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఈ థ్రెడ్స్ని ఇటువైపుకి వచ్చేలాగా ఈ నీడిల్తో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నీడిల్కి ఒక ఐరన్ బీడ్, స్మాల్ సైజ్ వైట్ బాల్ బీడ్, మళ్ళీ ఐరన్ బీడ్, ఈ 3 బీడ్ను ఈ థ్రెడ్స్కి స్టిచ్ చేశాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇటువైపు ఉన్న ఈ థ్రెడ్స్కి ఈ జరీ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇటువైపు ఉన్నాయి కదా ఈ 3 బీడ్స్లోకి కింది వైపు నుంచి మళ్ళీ పైకి స్టిచ్ చేసి ఇటువైపు ఉన్న థ్రెడ్స్ని ఇటువైపుకి స్టిచ్ చేస్తున్నాను ఈ జరీ థ్రెడ్తో. ఇప్పుడు వీటన్నిటిని థ్రెడ్స్ కొంచెం పక్కకు వచ్చాయి చూడండి, అవన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇటువైపు నుంచి 2 స్టాండ్ జరీ థ్రెడ్లోకి సిల్క్ థ్రెడ్స్ తీసుకొని మళ్ళీ ఒక 2 ఐరన్ బీడ్స్ని ఈ సిల్క్ థ్రెడ్స్కి స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇటువైపు ఉన్న థ్రెడ్స్ని జరీ థ్రెడ్లోకి తీసుకొని ఈ నీడిల్ని బీడ్స్ కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఈ థ్రెడ్స్ని ఇటువైపుకి లాగుతున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అనేవి ఎక్కడ లూజ్ లేకోకుండా ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ 2 థ్రెడ్స్కి కలిపి ఒక నాట్ అయితే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఒక నాట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక నీడిల్ కానీ ఏదైనా ప్లేస్ చేసి దగ్గరగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసి నాట్ వేసాను. ఇప్పుడు ఒక 200 స్టాండ్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్. ఈ గ్యాప్ ఉంది కదా మనకి బీడ్స్ కింద, ఆ గ్యాప్లో నుండి ఈ థ్రెడ్స్ని పైకి తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్స్ని పైకి తీసుకొని మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచుకు తగ్గట్టు తీసుకొని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి 1 టైం అయితే లాక్ చేస్తున్నాను. 1 టైం లాక్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ నీట్గా చుట్టి ఈ జరీ థ్రెడ్తో కుచ్చు బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మిడిల్లో నుంచి కిందికి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 0.9 1 ఇంచ్ కన్నా తక్కువగా పెడుతున్నాను. కొంచెం ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.